హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేశాననేది మీకైతే చూపిస్తాను. ఈ మష్రూమ్ పులావ్ ఆఫ్టర్నూన్ లంచ్‌లో కానీ, పిల్లలకి లంచ్ బాక్స్‌లో కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఇక్కడ నేను వచ్చేసి 2 గ్లాసుల రైస్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసి మంచిగా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. సో వీటిని అయితే నానబెట్టేసుకుందాము. ఇప్పుడు బియ్యం అనేది నానిపోయే లోపల మష్రూమ్స్ అనేది మనం క్లీన్ చేసేసుకుందాము. ఇప్పుడు మష్రూమ్స్ని వచ్చేసి మంచిగా ఇక్కడ నేను వచ్చేసి 2 ప్యాకెట్ల మష్రూమ్స్ అయితే తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్లో వచ్చేసి వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి. ఇది ఎందుకనంటే ఆ పైన ఉన్న డస్ట్ కానీ ఆ మురికి అదంతా అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీళ్లు పోసేసి చేత్తో రుద్దుకుంటూ మంచిగా మష్రూమ్స్ని అయితే వాష్ చేసేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని నేను ఇక్కడ 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నానండి. వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ పైన ఉన్న డస్ట్ అంతా పోయిన తర్వాత వీటిని మంచిగా ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇక్కడ మష్రూమ్స్ వచ్చేసి మనకు పెద్ద మష్రూమ్స్ అయితే 4 ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం చిన్నవి అయితే 2 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మష్రూమ్స్ ఎక్కువ సాల్ట్ లాక్కొని ఎక్కువ సాల్ట్గా అయిపోతాయి. అలాగే ఒక చిన్న 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి 1 అరచెక్క నిమ్మరసం అయితే పిండుతున్నాను. ఇక్కడ నిమ్మకాయ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలంటే ఈ పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలాలంతా మష్రూమ్ ముక్కలకి బాగా పట్టేటట్టు మంచిగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్నైతే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మంచిగా, దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే 4 పచ్చిమిరపకాయలు ప్లస్ బిర్యానీ మసాలా దినుసులు అయితే తీసుకోవాలి. అలాగే 2 టమాటాలు ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మష్రూమ్ పులావ్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో కాకపోయినా సపరేట్గా బయట అయినా కుక్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయినా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇది నెయ్యి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఈ బిర్యానీ మసాలాలు ఉన్నాయి కదండి, అవంతా అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం ఇవంతా వేసుకోవాలి. వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం అట్లా వేగిన తర్వాత మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిరపకాయ, అది కూడా వేసేసి ఒకసారి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మనకి మంచిగా బ్రౌన్గా అవ్వాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్గా వచ్చిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలను, ఈ మష్రూమ్ ముక్కలను అయితే వేసేసి ఒకసారి ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనము నీళ్ళు అనేది వేయనవసరం లేదండి. మష్రూమ్లోనే వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ వాటర్లోనే అవి మష్రూమ్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. సో అలాగే టమాటా కూడా వేసేద్దాము. ఈ టమాటా, ఈ మష్రూమ్ ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలన్నమాట. ఈ మష్రూమ్లో వచ్చే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మూత పెట్టుకొనేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి వాటర్ అయితే ఎంత వచ్చాయో దీంట్లో. అలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ నీళ్ళు అయితే ఆల్మోస్ట్ మొత్తం అయితే ఇంకిపోయిందండి. చూడండి వాటర్ అయితే అసలు లేదు అడుగున. వాటర్ మరి మష్రూమ్లో అట్లే ఎక్కువగా ఉన్నదంటే అన్నం అనేది మనకు మెత్తగా అయిపోతుంది. సో అలా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కడిగి ఇందాక నానబెట్టేసుకున్నాం కదా రైస్, ఇప్పుడు ఈ రైస్ను వచ్చేసి ఈ మష్రూమ్లలో అయితే వేసేయాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత ఈ బియ్యం వచ్చేసి
ఈ మష్రూమ్ మసాలాలో బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా కలిపిన తర్వాత ఇక్కడ ఒక గ్లాసుకి 2 గ్లాసుల నీళ్ళైతే తీసుకున్నానండి. మొత్తం నేను 4 గ్లాసుల నీళ్ళైతే తీసుకొని వాటిని ముందుగానే పక్కన వేడి పెట్టానన్నమాట ఆ నీళ్ళని. సో ఆ వేడి నీళ్ళైతే ఇక్కడ పోసాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉప్పు అనేది సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది మళ్ళీ తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మష్రూమ్ ముక్కల్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుక్కర్కి అయితే మూత పెట్టేద్దాము. ఇక్కడ వచ్చేసి విజిల్స్ పెడుతున్నాం కాబట్టి ఈ విజిల్స్ వచ్చేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు అట్లనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట రైస్. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే మంచిగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఆవిరంతా పోయిన తర్వాతనే విజిల్ అయితే తీయాలి. మీరు విజిల్ లేకుండా బయటనే కుక్ చేసే పని అయితే నార్మల్గా మూత పెట్టేసి కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. చూసారా ఇక్కడ ఎంత పొడి పొడిగా, కొంచెం చల్లారిందంటే మంచిగా ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఎప్పుడు కర్రీ కాకుండా ఇలా మష్రూమ్ పులావ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.